హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. హంసవేణి గట్టి యూట్యూబ్ ఛానల్కి వెల్కమ్. ఇంతవరకు ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. ఈరోజు మనం మాఘపురాణం 12వ రోజు. చక్కగా ధ్యానం చేయాలి, దానాలు చేయాలి, స్నానం ఆచరించాలి. ఇవన్నీ చేయని వారు కనీసం కథాశ్రవణమైనా చేసినా ఆ పుణ్యమే లభిస్తుంది అని మనం తెలుసుకున్నాం కదా ఫ్రెండ్స్. మాంధాత కుమార్తెలను సౌరభముని వివాహమాడుట ఈరోజు చాప్టర్ ఫ్రెండ్స్. బ్రహ్మచర్యమునయున్న మృగశృంగుడు వేదశాస్త్ర పురాణ తర్క మీమాంసలన్నింటియందు పాండిత్యము సంపాదించాడు. విద్యారహస్యములెరిగిన దేశికేంద్రులకు గురుదక్షిణలు సంగి గురుజనంబుల ఆదేశానుసారముగా దానములు చేసి తన నిజగృహమునకు వెళ్ళి తల్లిదండ్రులు అత్యానందము అంటే వాళ్ళు చాలా ఆనందముతో ఆ కుమారుణ్ణి ఆశీర్వదించారనమాట. సువృత్తన మృగశృంగునకిచ్చి వివాహమునరించుటకు అంతకుముందే పెద్దలు నిశ్చయించుకొని ఉండెరి. కానీ యచద్యుడు వివాహ లగ్నం నిశ్చయించి లగ్నపత్రిక పురోహితులకు కౌసునకు పంపించారు. ఆ సమయాన సువృత్త చెలులు మృగశృంగునే వివాహమాడ నభిలషించి ఉన్నందున వారి తల్లిదండ్రులను కౌసుకుని వద్దకు పోయి తమ కుమార్తెలను కూడా కోడండ్రుగా చేసుకోమని అడుగా ఆ మునీంద్రుడు తనయుని అభిప్రాయము అడిగి నేను సమ్మతిస్తాను అన్నాడనమాట. ఆ వివాహమునకు సకల మునిజనగణంబులు బంధువులు విచ్చేసియుండ కకుత్సండు చనుదెంచి కరముల మోడ్చి, ఓ మునిచంద్రమా, ఒక పురుషుడు ఒకే లగ్నమున నలుగురు కన్యలను పరిణయమాడవచ్చునా? అంటే నలుగురిని ఒకటే టైంలో ఒకటే లగ్నంలో పెళ్లి చేసుకోవచ్చా అని అడుగుతూ ఉన్నాడు. అందులకు ధర్మశాస్త్రములు సమ్మతించునా అని అడుగా వ్యాసమునీంద్రుడు చాలా సంతోషించి, వత్స కకుత్స, ఏకలగ్నమున ఒక పురుషుడు నలుగురు స్త్రీలను పరిణయం ఆడవచ్చును. అందులకు వేదములో అధికారమున్నది. ఇందులకు తార్కాణముగా మాంధాత చక్రవర్తి కుమార్తెలగు 50 మందిని సౌరభి అను మునియు దక్షుని కుమార్తెలగు 27 తనయులను చంద్రుడు కూడా ఏకలగ్నమునందే కళ్యాణము చేసుకున్నారు, చరిత్రలు ఉన్నాయి అని చెప్పాడు. కావున సందేహింపక మృగశృంగుని వివాహము నలుగురు కాంతలతోడ ఒక పర్యాయమే చేయుమని ఆజ్ఞాపించిరి. శుభలగ్నమున ప్రథమంబుగా సువృత్త మృగశృంగులకు వేదోక్తముగా వివాహము జరిగినది. ఫస్ట్ సువృత్తతో వివాహమైంది. వెంటనే మిగిలిన కన్యాదాతలు వారి కుమార్తెలను ఆ మునికుమారునకిచ్చి పాణిగ్రహణంబులు గావించిరి. గురు బంధుమిత్రులెల్లరూ నూతన వధూవరులను ఆశీర్వదించి వారి ప్లేసెస్కు పోయి పరీక్షిత్ మహారాజు పోయారు. వాళ్ళు ఇక్కడ పరీక్షిత్ మహారాజు శకునితో, స్వామి, వివాహంబులనేమి ఎన్ని రకములో తెలుపుము, వివాహాలు ఎన్ని రకాలున్నాయి అని అనగా ఆ రాజ్యమునకు శుకయోగి రాజా వివాహములు 8 విధములుగా ఉన్నాయి అని చెప్పాడు. మొదటి, బ్రాహ్మణ యజ్ఞకర్తలకు యాగార్థము పిల్లను ఇచ్చుట బ్రహ్మమందురు. బ్రాహ్మణికి ఇచ్చి చేస్తే దాన్ని బ్రహ్మమందురు అంటారంట. వారి కుమారుల వలన 21 తరముల వారు ముక్తి నొందుతారు. వారికి పుట్టే పిల్లల వలన ఏమవుతారంటే 21 తరాల వాళ్ళు ముక్తిని పొందుతారు. రెండవది దైవము. రెండవ విధానమేమో దైవము. 2 ఆవులను ప్రతిఫలముగా పుచ్చుకొని వధువునిచ్చిన దైవము. ఎవరైతే 2 ఆవులనిచ్చి ఆ వధువునిస్తారో అదే దైవము అనే పెండ్లి. మూడవది హర్షము. ఆలుమగలు ప్రపంచ ధర్మములు నెరవేర్చి నియమించి పెద్దలు చేసే పెళ్ళి హర్షము. ఎవరైతే పెద్దలు పెళ్లి చేస్తారో దాన్ని హర్షము అంటారు. వాని తనయుని వలన 6 తరముల వారు కృతార్థులయ్యెదరు. వాళ్ళకు పుట్టిన పిల్లల వలన 6 తరాల వారు కూడా కృతార్థులవుతారు. 4వది ప్రజాపత్యము. వీరి పుత్రులచే 6 తరముల వారు ధన్యులయ్యెదరు. బ్రాహ్మణులకు ఈ చతుర్విధ వివాహములు కలిగినవి.
ఇవన్నీ బ్రాహ్మణులకు ఉన్నాయంట ఫ్రెండ్స్. 5వది అసురము, ఒకరినొకరు వరించిన వివాహము. 6వది ఏది అంటే గాంధర్వము, అంగీకారము లేని స్త్రీని పురుషుడు బలవంతముగా వివాహమాడుట. 7వది రాక్షసము, కన్యగల వారికి అంగీకారము లేనప్పుడు మాయోపాయముచే ఆమెను పరిణయమాడుట, అది రాక్షస వివాహము. 8వది పైశాచికము, క్రూరముగా చేయు వివాహముని పైశాచికము అని అంటారు. 4 కాలములు వారికిని ధర్మశాస్త్రములు, వారు వివాహములాడదిగిన భావములో తెలిపి ఉన్నవి, ఈ విధంగా ఉన్నాయి అని చెప్తూ ఉన్నాడు. ఆ విధముగా పరిణయమాడిన వారి సంయమనము ఆదర్శప్రాయమై ఉండును. సౌరభి అను విప్రుడు తొల్లి కాంపిల్యమున భక్తి జ్ఞాన వైరాగ్య సంపన్నుడై ఉండి జితేంద్రియత్వమును సాధించి చివరకు జిహ్వచాపల్యము అరికట్టు ఆకు అలములు తినియు పిదప వాయుభక్షణము చేయుచు చంద్రాయణమాది సద్వ్రతముల నెరపెను. నెలదినముల జలములలో మునిగియు తపోనిష్ట వహించినాడు. ఆ మహనీయుడు ఒక జలాశయ మధ్యమున నిలిచి 12 సంవత్సరాలు ఘోర తపస్సు చేశాడు. ఆ జలాశయమునందనే శరభమను నామము గల మీనము కళత్రపౌత్ర సహితంబుగా వినోద కాలక్షేపములు చేయుట ఆ సౌరభి స్వయముగా అవలోకించను. అంటే అక్కడ అన్నేండ్లు చేస్తూ ఉంటే లోపల ఆ మీనానికి పుట్టిన వాళ్ళ పిల్లలతో చేసే వినోద కాలక్షేపాలు కూడా చూశాడనమాట. కుటుంబ సమేతముగా విహరించుచున్న మత్స్యమును గాంచిన దాది మునివరునకు సంసారము మీద భ్రాంతిపోయింది. గృహస్థాశ్రమమునకు భార్య అవసరముగాన తగిన కన్యలు ఎందుయుందురా అని ఆలోచించి మాందాత చక్రవర్తి వద్దకు పోయి రాజోత్తమునిచే సపర్యల నొందిన తర్వాత, నరనాయక, చిరకాలంబున నాకు పరిణయాపేక్ష కలిగినది, అందువలన తగిన వయోరూప లావణ్య గుణగణముల గల కన్య కావలను, కావున బహుసంతానవంతుడకు నిన్ను పిల్లనడగ వచ్చి తిని అని చెప్పాడనమాట. సౌరభి మాటలు వినినంతనే మాందాత, అయ్యో, సుకుమారులై సుందరాంగులైన నా కూతురులు ఈ జడలు, రుద్రాక్షలు, కాషాయంబరములు, పులిచర్మములు, కమండలము, యోగదండము గల బైరాగిని వివాహమాడుట ఎట్లు? నిజము చెప్పిన ఈ మహనీయుడు శపింపక మానడని సంశయం పొందుచు వినయముగా ఏమంటున్నా అంటే, మహానుభావ, మీరెరుంగుని ధర్మములు లేవు. నిరంతరము రాజాంతఃపురములలో నివసించు రాజపుత్రికలు సన్యాసము స్వీకరించమిమ్ము పాణిగ్రహింతురా అని నా సందేహము అని చెప్పాడు. అంటే వీళ్ళంతా అంతఃపురంలో ఉంటారు, ఇటువంటి వాళ్ళు సన్యాసిని పెళ్లి చేసుకుంటారా అని అతనికి నాకు సందేహం ఉంది అని చెప్తున్నాడు. వధువుకి ఇష్టము లేని వివాహమునకు ఆర్యులు అంగీకరింపరు గదా, నన్నేమి చేయమందురు అని ప్రశ్నించారు. సౌరభి ఎంతులకు మందహాసం చేసి, రాజా, నీ యుక్తికి ఆనందించి తిని నీకొక ఉపాయము తెలిపెదను. నీ పుత్రికలు 10 మందియును నన్ను చూచునట్లు చేయుము. వారిలో ఎవరైనా నన్ను వివాహమాడుటకు నిశ్చయించిననే కన్యాదానం చేయుము. నీకు 50 మంది ఉన్నారు కదా, వారిని అందరికీ నన్ను చూపించు. ఎవరైతే ఇష్టపడితే నాకు కన్యాదానం చేయి, వాళ్ళిచ్చి పెళ్లి చేయి అని చెప్తున్నాడు. వారిలో ఎవరునూ వరింపకున్నా నేనే విరమించుకొందును అని మాందాతయు అట్లనే ఏర్పాటు చేయించెను. సౌరభి తన మహిమ ప్రభావముచే ఎల్లరకు సన్యాసి వలె కనిపించుచున్నను, అందరికీ సన్యాసిలా కనిపిస్తూ ఉన్న అతని మహిమ వలన రాజకుమార్తెలందరి నేత్రములకు మాత్రము నవమన్మదాకారుడై కనిపించినందున వారందరూ సౌరభి యందు అనురాగబద్ధులై ఇతనిని నేను వివాహమాడుదును అని ప్రతి ఒక్కరూ 50 మంది ఆ తండ్రితో చెప్పారు. అందులకు మాందాత తన కుమార్తెలు 10 మందిని ఒకే సుముహూర్తమునిచ్చి వైవాహికములు గావించెను. సౌరభి మామగారింట నున్న సమయమునందే విశ్వకర్మ భగవానుని సమీపించి, శిల్పకళా ప్రవీణ,
నేను ఇప్పుడు మాందాత కుమార్తెలు 10 మందిని పెళ్లి చేసుకున్నాను. వారందరూ కున్మగాత్రులు, సుకుమారులు. వారికి వలయు రత్నసౌధములు, చంద్రకాంతి, శిలావేదికలు, విలాస భవనాలు మొదలైన కట్టడములు నిర్మించి ప్రసాదించు. తాంబూలమిచ్చి గౌరవించినంతనే ఆ శిల్పాచార్యుడు సంతసించి ముని కోరిన వానినన్నింటినీ నిర్మించి వస్తుపూజలు గావించి అనంతరమున సౌరభి తన మామగారిచే లాంఛనములు పొంది 10 మంది భార్యలతో వచ్చి విశ్వకర్మచే ఆశీర్వాదములు పొంది నూతన గృహప్రవేశము చేశాడు. అంటే విశ్వకర్మ వచ్చినాడు, అతనికి తాంబూలం ఇచ్చి నమస్కారం చేసి నాకు వీళ్ళందరి కోసము భవనం కావాలి అని అంటే అవన్నీ కట్టించి ఇచ్చాడు. గృహప్రవేశం చేశాడనమాట. పిదప కొన్ని దినములకు ఆ మాందాత కుమార్తెలను చూడవలేనని సౌరభి నివాసమునకు పోయి తన పుత్రికలందరి దివ్య సౌధ మణిహార కాంచనాంచిత దాసీజన స్నానమాది రాజభోగములను గాంచి చాలా చాలా ఆశ్చర్యపోయాడు. వాళ్ళందరి దగ్గర ఉన్న ఆ దాసదాసీలను, ఆ డబ్బుని అంతా చూసి. అనంతరమున సౌరభికి 10 మంది భార్యల వలన 150 మంది దివ్య తేజోమయులైన కుమారులు, అంటే వాళ్ళ 50 మందికి 150 మంది పిల్లలు కుమారులు పుట్టారు. ఇహపరముల నొందెను. కుమారులను ఉదయించిన తర్వాత ఇహపరాన్ని పంపించాడంట. ఆ ముని వరుసగా 12 వర్షంబులు మాఘమున వ్రతము ఆచరించిన పుణ్యఫలమునని అట్టి అదృష్టము గాంచెను. అంటే ఇవన్నీ అతను పుణ్యము అంటే మాఘమాస వ్రతం చేసినందుకు అటువంటి అదృష్టం పట్టింది అని చెప్తున్నారు ఫ్రెండ్స్. మరి చక్కగా ఇంతవరకు మరి కథాశ్రవణం చేశాం కదా ఫ్రెండ్స్. ఇప్పుడు చక్కగా మరి ధ్యానం చేద్దాం. మరి సుఖస్థిరాసనంలో కూర్చోండి మాస్టర్స్. పైన కూర్చున్న వాళ్ళైతే కాళ్ళు 2 క్రాస్ చేసుకోండి. మరి అద్దాలుంటే పక్కకు పెట్టేయండి. కళ్ళు 2 సుతారంగా మూసుకోండి. మరి మన సహజమైన శ్వాసను గమనించడమే ధ్యానం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం.